హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ నేను బటర్ నాన్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బటర్ నాన్కి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, షుగర్, పెరుగు, మైదా, మిల్క్, ఈస్ట్, ఆయిల్, బేకింగ్ పౌడర్ అండ్ వాటర్. నేను ఈస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. నార్మల్గా మీకు కావాలంటే సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈస్ట్ పౌడర్. 2 టీ గ్లాసెస్ ఆఫ్ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ ఒక బౌల్లో వేసి అందులో 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసి కలపాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఈస్ట్ పౌడర్ కూడా వేయాలి. ఈస్ట్ పౌడర్ కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి, సో దట్ యాక్టివేట్ అవుతుంది ఈస్ట్. పిండి కలుపుకోవడానికి ఏదైనా బౌల్ ఆర్ బేసిన్ ఏదైనా తీసుకోవాలి. అందులో నేను 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని నేను ముందుగానే జల్లెడ పెట్టాను. ఈ మైదాలో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరి ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు మనము, ఎందుకంటే మనం కర్రీస్లో కానీ ఎందులో అన్నా తింటాం కదా, సో అందుకే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోవాలి మనం బేకింగ్ పౌడర్. ఈ 3 వేసాక ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. మనము బాగా మిక్స్ చేయాలి పిండిని. పిండి మిక్స్ చేశాక ఈస్ట్ యాడ్ చేసుకోవాలి మనము. ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిన ఈస్టే అనమాట. సో మనం ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఈస్ట్ యాడ్ చేస్తున్నాను, చిన్న స్పూన్స్. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా. ఒక 2 to 3 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం. నెక్స్ట్ ఒక స్మాల్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనము బటర్ నాన్ కోసం. మధ్య మధ్యలో లైట్గా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేయాలి మనము, సో దట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం వాటర్ వేసి కలిపాక నెక్స్ట్ ఆయిల్ కూడా వేసి మనం పిండిని కలుపుకోవాలి. అండ్ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అండ్ లాస్ట్లో ఇలా ఆయిల్ వేసి ఇంకొకసారి కలుపుతున్నాను. పిండిని కలిపేసుకున్నాక ఏదైనా ప్లేట్ పెట్టేసేయండి దాని మీద, లేదా ఏదైనా వెట్ క్లాత్ ఉంటే ఆ వెట్ క్లాత్ని పిండి మీద వేయండి. ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పిండిని పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఆ పిండిని మరోసారి కలుపుకోవాలి. పిండిని బాగా కలిపినాక పిండిని ముద్దలు కట్టుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, నార్మల్గా మనం ఇంట్లో ఎలానే కట్టుకుంటామో పిండి ముద్దలు, సో మనం ఇలా అయినా కట్టుకోవచ్చు. నేను ఇంకో టైప్లో కూడా చూపించాను మనం పిండి ముద్దలు ఎలా కట్టుకోవాలో బటర్ నాన్ కోసము. ఫస్ట్ టైప్ వచ్చేసి పిండి ముద్దను తీసుకొని మనం ఇట్లా రౌండ్గా చేసుకుంటున్నాము. రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటాము. ఇంకో టైప్ వచ్చేసి ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసేసుకోవాలి మొత్తము. ఆ పిండి ముద్దను తీసుకొని నేను ఇలా చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనము పిండి ముద్దను తీసుకోవాలన్నమాట. సో దట్ పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్గా. చూడండి ఎలా చేయాలో. సో పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ పైనుంచి మనము ఒక రౌండ్గా వచ్చేటట్టు తీసుకోవాలి. తీసుకొని బౌల్లోగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. సో దట్ చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి రౌండ్గా. ఇలానే అన్ని ముద్దలు ఇలానే కట్టేసుకోవాలి. మీకు ఇలా రావట్లేదనుకో నార్మల్గా పిండి ముద్ద ఎలా కట్టుకుంటారో అలా కట్టేసుకోండి. ఇలా పిండిని ముద్దలు కట్టాక మనము ఏదైనా వెట్ క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్. ఆ కాటన్ క్లాత్ని ఈ ముద్దల మీద వేసేసేయాలి మనం. వేసి ఒక 15 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఏదైనా ప్లేట్ని రివర్స్ చేసుకోండి, లేదా మీరు నార్మల్గా చపాతీ చేసే దాని మీదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్ని రివర్స్ చేసి చేస్తున్నాను. దాని మీద లైట్గా పిండి చల్లి దాని మీద పిండి ముద్ద పెట్టి నేను రోల్ చేస్తున్నాను. నాన్ని మనం మీడియం సైజులో చేసుకోవాలి, మరీ పెద్ద కూడా అవసరం లేదు. సో నేను ఇక్కడ మీడియం సైజులోనే చేస్తున్నాను. మరీ గట్టి కూడా ప్రెస్ చేయకండి, ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా నార్మల్గా చేసేసేయండి. ఇది చేయడానికి కొంచెం టైం టేకింగే, బట్ మన హ్యాండ్స్తో చేసుకున్నాం కదా,
మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనమే చేసుకున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఇలా చేశాక నేను లైట్గా కొత్తిమీర చల్లుతున్నాను అండ్ బ్లాక్ నువ్వులు తీసుకున్నాను. బ్లాక్ నువ్వులు కూడా లైట్గా స్ప్రింకిల్ చేస్తున్నా. బ్లాక్ నువ్వులు వేసాక మనం చేతితో ఒకసారి ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఇంకొకసారి మనం ఇలా చేయాలి. ఏదైనా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని స్టవ్ లైట్ చేసేసేయాలి. నాన్ని మనము చపాతీ కర్రతో ఒకసారి ఇలా ప్రెస్ చేసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక మనము వాటర్ని నాన్ మీద చల్లాలి. మరీ ఎక్కువ వాటర్ కూడా చల్లొద్దు, కొంచెమే చల్లండి. కొంచెం వాటర్ పోసి ట్యాప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. సో ప్యాన్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఈ నాన్ని మనము ప్యాన్ మీద వేయాలి. వాటర్ ఎక్కడ సైడ్ అయితే వేసామో అక్కడ సైడ్ ప్యాన్కి అంటించేసేయాలి. మనము అంటించి రివర్స్ చేసుకోవాలి. అండ్ ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం స్టవ్ని. ప్యాన్ని ఒకటే ప్లేస్లో పెట్టకుండా మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట ప్యాన్ని, సో దట్ అన్ని వైపులో కాలుతుంది మనకి నాన్. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు అటు ఇటు తిప్పండి. నాన్ సరిగ్గా కాలాక మనం కరెక్ట్ వేలో పెట్టేసుకోవాలి. ప్యాన్ని పెట్టేసుకొని కొంచెం చెక్ చేస్తూ ఉండాలి అది కరెక్ట్గా అయిందా లేదా అని. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి ఇది నాన్. ఆ పిండి పిండి అనేది కనిపించకుండా ఉండాలి, సో దట్ నాన్ అయినట్టు మనకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకో నాన్ కూడా చేసేస్తున్నాం. సేమ్ ప్రొసీజర్. మనము పిండి ముద్దని చపాతీ కర్రతో ప్రెస్ చేసి దాని మీద నల్ల నువ్వులు అండ్ కొత్తిమీర వేసి ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం కొత్తిమీర ఈ నువ్వులు వేసి ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసేసుకొని ఒకసారి చపాతీ కర్రతో మనము ప్రెస్ చేయాలి. ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేసేసాక మనం రివర్స్ చేసుకోవాలి. నాన్ని చేసుకొని వాటర్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోసి ట్యాప్ చేసుకోవాలి, సో దట్ పెంకకి మంచిగా అతుక్కుంటుంది అనమాట. సో మనం వాటర్ ట్యాప్ చేసిన సైడ్ ప్యాన్ మీద వేసి ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి మనము ప్యాన్ని. మనము ఆ ప్యాన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ అన్ని సైడ్స్ కాలేటట్టు చూడాలి. అన్ని సైడ్స్ కాలడానికి మనకు ఒక 1 మినిట్ కూడా టైం ఏం పట్టదు. సో ఇది మంచిగా కాలినాక మనం ప్యాన్ని కరెక్ట్ వేలో పెట్టేసుకోవాలి. కరెక్ట్ వేలో పెట్టేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనము ఇంకో సైడ్ కూడా బాగా కుక్ అవ్వాలి. మనము బటర్ నాన్ని పన్నీర్తో అయినా చికెన్తో అయినా లేదా ఇంకా మీకు నచ్చిన కర్రీస్తో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని దాని మీద బటర్ కొంచెం వేయాలి. సో నాన్ వేసి నాన్ మీద లైట్గా బటర్ వేయాలి మనం. సో బటర్ నాన్ అయిపోతుంది. బటర్ నాన్ రెడీ. చాలా సింపుల్ అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా.